హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో చక్రాల గిద్దలతోటి వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కువ కష్టపడే పని లేదు. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎండలో పెట్టకపోయినా ఫ్యాన్ కిందైనా ఆరపెట్టేసుకుని సింపుల్ వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ వడియాలు మనం ఇంట్లో పులుసు కూరలు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో తినటానికి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మరి ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? ముందుగా అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చి, అలానే ఒక ఇంచు అల్లము, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి ఎండు కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు వరిపిండిని వేసుకున్నానండి. వరిపిండి అంటే బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అని కూడా అంటారండి. చాలా మంది వరిపిండి అంటే ఏంటో తెలియదని కామెంట్స్ పెడుతున్నారు, అందుకని చెప్తున్నాను. ఇలా మందపాటి గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వరిపిండిని వేసుకోండి. వరిపిండిని వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే వెంటనే గడ్డలు కట్టేస్తుంది. పిండి వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఉండలేమి కట్టకూడదు. ఒకవేళ మీకు కొంచెం ఉండలేమన్నా కడితే గనక ఇలాగా స్పూన్ తోటి మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా పిండిని ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. మీకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే ఎండు కారాన్ని కానీ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని బాగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి అనే హడావుడి ఏముండదు. పూర్తిగా చల్లారిన తర్వాత చక్రాల గొట్టం తీసుకొని అందులోకి ఒక హోల్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని లోపల ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని చేత్తోటి ఇలా బాగా కలిపేసేసుకొని లోపల గొట్టంలోకి పెట్టేసుకోండి. చేత్తో కాకుండా స్పూన్తో అయినా పెట్టేసుకోవచ్చండి. ఇలా చక్రాల గిద్దలు కాకుండా కవర్లో వేసేసుకొని కోన్లాగా చేసేసుకొని చివర కట్ చేసుకొనైనా పెట్టేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా చక్రాల గిద్దల్లోకి పిండిని పెట్టేసుకొని కవర్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ పెట్టేసుకోవచ్చండి. నేనైతే కవర్ని యూజ్ చేసుకుంటున్నాను. క్లాత్ పైన పెట్టుకునేటట్లయితే కనుక క్లాత్ని వాటర్లో బాగా తడిపేసేసి వాటర్ అంతా పిండేసుకొని ముడతలు లేకుండా క్లాత్ పరిచేసుకొని పెట్టేసుకోవచ్చండి. ఇవి ఎండలో అయితే 2 రోజులు ఎండుతాయి. అదే ఫ్యాన్ కింద పెట్టుకునేటట్లయితే ఇవి ఎండడానికి 3 రోజులు టైం పడుతుంది. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా చక్రాల గిద్దలతోటి పెట్టేసుకోండి. మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి. చిన్నవైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్దవైనా పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇదే విధంగా మొత్తం పెట్టేసుకొని నేనైతే కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసుకున్నానండి. నాకు ఇవి ఎండడానికి 2 రోజుల టైం పట్టింది. నేను ఉదయాన్నే పెట్టుకున్నాను కదా, సాయంత్రం చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎండిపోయాయండి. పైనైతే ఎండిపోయాయి కానీ ఇలా అడుగున కొంచెం తడి ఉందండి. ఇలా తడి ఉంది కాబట్టి ఇంకొక రోజు ప్లేట్లో వేసేసుకొని ఎండబెట్టేసుకున్నాను. ఇలా కవర్ పైన పెట్టుకోవడం వల్ల ఇలా వడియాలు ఈజీగా తీసేసుకోవచ్చండి. అదే క్లాత్ పైన అయితే వాటర్ చల్లుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం వడియాలన్నీ తీసుకున్న తర్వాత ఇలా 2 ప్లేట్లోకి వేసేసుకొని ఎండలో అయితే ఎండపెట్టేసుకున్నానండి. ఇవి బాగా ఎండిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా సౌండ్ రావాలండి. బాగా ఎండిపోయాక వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి వచ్చే సంవత్సరం వరకైనా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. బాండీలో తగినంత ఆయిల్ వేసేసుకొని వడియాలు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఇలా బాగా పెద్దగా వచ్చేస్తాయి. మనం చిన్న వడియాలు వేయించుకున్నా కూడా ఇలా పెద్దగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా మురుకు వడియాలు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. పులుసు కూరలు చేసుకున్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా వడియాలు ఫ్రై చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.